ప్రేక్షక మహాసేవకు ప్రణామములు. నా ప్రియ ఆత్మీయ సోదరులు, వేదాలను చదవండి, వేదాలను వినండి, వేదాలను చదివించండి, వేదాలను వినిపించండి. కారణము, వేదము ఈశ్వరీయ జ్ఞానము. స్వయం పరమాత్మ నలుగురు మహర్షులకు జ్ఞానాన్ని ప్రసాదించారు. వేదము అనగా జ్ఞానము, అనగా జ్ఞానాన్ని చదవండి, జ్ఞానాన్ని చదివించండి, జ్ఞానాన్ని వినండి, జ్ఞానాన్ని వినిపించండి. ఎందుకు చెప్తున్నానంటే, జ్ఞానము మరుగున పడింది. పండితులు, విద్వాంసులు, రకరకాల ఆధ్యాత్మిక సంస్థ స్థాపకులు వారి యొక్క జ్ఞానము, వారి యొక్క భావోద్వేగము, వారి యొక్క భావాజాలముతో వేదం అనగా విద్ అనే ధాతు నుండి వచ్చినదే వేదం అనే శబ్దము. వేదం అంటే ఏదో భయంకరంగా ఏదో వేరే జ్ఞానం అని చెప్పేసి కొంతమంది ఊహలు ఊహించేసేసుకొని ఈ సంస్థ స్థాపకుడు చెప్పిందే సత్యము అనే భ్రమలలోనికి వెళ్ళిపోయి పరమాత్మ చెప్పిన జ్ఞానం నుంచి వంచితమైపోతున్నారు. ఇదంతా కూడా అవిద్య. కాబట్టి ఇలాంటి అవిద్యను తొలగించుకోండి. సత్య జ్ఞానము వేదమే. వేదము పరమాత్మ చెప్పినది, మనుషుల మధ్య నుంచి చెప్పినది కాదు. పరమాత్మ చెప్పిన జ్ఞానమే వేద జ్ఞానము. మీరు పట్టిన సిద్ధాంతాన్ని పక్కనకి తీసివేయండి. ముడి పిడి బాధాలతో ఉండవద్దు. మీ ఆత్మ ప్రగతి కలగాలి, మీ ఉన్నతి జరగాలి అంటే మీరు ఏ జ్ఞానాన్ని అయితే మీరు వింటున్నారో ఆ విన్న జ్ఞానాన్ని గీటురాయి మీద పరిశీలించండి. ఎవరు ఎంత వాళ్ళు చెప్పినా సరే ఆ గీటురాయే జ్ఞానము. దానికి 8 రకాల ప్రమాణములు ఉంటవి. ఆ 8 రకాల ప్రమాణాలతో గురువులు చెప్పినది, బాబాలు చెప్పినది, సాధువులు సన్యాసులు చెప్పినది పరిశీలించండి. మీరు పరిశీలించటం లేదు. వీళ్ళు చెప్పిందే సత్యమని భ్రమంలోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుచేతంటే మీలో సత్య జ్ఞానం లేదు. ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను అనేటట్లయితే, మీరు పట్టిన సిద్ధాంతమే ఇదే సత్యం అనుకుంటున్నారు. అది అసత్యము, అది అవిద్య. దాన్ని వదలండి, సత్య మార్గంలోనికి అడుగులు పెట్టండి. సనాతన వైదిక ధర్మము, వేద మతము, వేదమే ఈశ్వర్యము. పరమాత్మ చెప్పిన దివ్య జ్ఞానము వేదమే. కాబట్టి నా ప్రియ ఆత్మీయ సోదరులు, వేదాలు చదవండి అంటే జ్ఞానాన్ని చదవండి, జ్ఞానాన్ని వినిపించండి, జ్ఞానాన్ని చదివించండి, జ్ఞానాన్ని వినండి. సరే, ఈ రోజుని డిసెంబర్ 18 ఏం చెప్తుందో ఈ మంత్రం చూద్దాం. సోమా సోన ఏ సుతాస్తృప్తాశ్చవో హృత్సు పీతాసో దువసోనాసతే ఏషామం శేషు రంభిణీవ రారభే హస్తేషు ఖాదిశ్చ కృతిశ్చ సంధదే. ఇది ఋగ్వేదంలో మంత్రం అండి. 1:168 ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. భావార్థము. ఈ మంత్రంలో ఉపమా అలంకారం గలదు. ఏ సజ్జనులు ఓషధుల వలె దుష్ట వ్యాధులను తొలగించు, దుష్టాచరణమును దూరమనర్చు, సేవకుల సుఖములను కలిగించు, మరియు పతివ్రత స్త్రీ వలె ప్రియాచరణమునర్చునట్టి క్రియా కుశలత్వము గలవారు. ఇక్కడ ఆగుదామండి. ఇక్కడ శారీరక రోగగ్రస్తులు, భవరోగగ్రస్తులు అంటే ఆత్మ రోగగ్రస్తులు, శారీరక రోగగ్రస్తులు అని 2 విధానాలు ఉంటాయి. శారీరక రోగానికి ఔషధులు మనం అనేక రకాలుగా తీసుకుంటూ వస్తుంటుంటాం. ఆ రోగాలు నిమ్మలిస్తాయి. కానీ ఆత్మకు పట్టినటువంటి భవరోగం
ఆత్మకు పట్టిన రోగాలు అవి ఏమిటంటే అవే దుష్ట వ్యాధులు. శరీరానికి దుష్ట వ్యాధులు ఉంటవి, ఆత్మకి కూడా దుష్ట వ్యాధులు ఉంటవి. ఆత్మకి ఏమిటి దుష్ట వ్యాధులు అని చూసినట్లయితే లిస్ట్ వస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, అసూయ, డంబము, డాంబికం, మత్సరం. ఇవన్నీ ఆత్మకి పట్టిన దుష్ట రోగాలు. శారీరక రోగాలను తొలగించుకునేందుకు సోమలత, సోమరసము, అది మీకు వివరంలో చెప్తానండి. మనం అనేక రకరకాల ఔషధాలు తీసుకుంటుంటాం. ఆత్మ తనకు తెలియకుండానే కీర్తికి, ఒక హోదాకి, 10 మందిలో తను గొప్ప అనిపించుకోవడానికి, తనే నేనే అనే భావనతోటి, తర్వాత అందరిలో తను ఉన్నతిని చాటుకోవడానికి, తన సత్య మార్గంలో నడుస్తున్నాను అని చెప్పించుకోవడానికి రకరకాల విధానాల కుయుక్తులతో ఆత్మ ఈ దుష్ట వ్యాధులు, ఈ దుష్టత్వానికి విడిపోయి తన సత్యాన్ని, తన సత్య స్వరూపాన్ని, సత్య జ్ఞానాన్ని నుంచి వంచితమైపోతుంది. అందుకే భగవద్గీతలో అన్నాడు, త్రివిధం నరక సేద్యం నాశమాత్మనః కామ క్రోధస్తతః లోభః తస్మాద్యేతత్యజ్యేత్. వెంటనే విడిచిపెట్టేసేసాయి. ఈ కామం అంటే చాలా మంది అనుకుంటున్నారు స్త్రీ పురుషుల సంయోగమే కామం అనుకుంటున్నారు. అది కాదు. అది ప్రకృతి ధర్మం. పక్క తీసేసేండి అన్న, అనవసరం. అది ఇక్కడ కామం అంటే కోరిక. ఏదైనా సరే కోరికే, తిరుగులేదు. ఆ కోరిక అనేటటువంటి దాన్ని తొలగించుకోవాలంటే సోమలతారసము అంటే ఇక్కడ అర్థము మీకు జ్ఞానము. మీరు నేర్చుకునేటటువంటి జ్ఞానము, మీరు విన్నటువంటి జ్ఞానము సత్య ప్రమాణములకు ధీటుగా ఉన్నదా? సత్య ప్రమాణములు అంటే అష్ట ప్రమాణములు వస్తాయి. ప్రత్యక్ష ప్రమాణము, శబ్ద ప్రమాణం, ఉపమాన ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఐహితిక ప్రమాణం, అభావ ప్రమాణం, అత్తాపత్తి ప్రమాణం ఇలా వస్తాయి. మీరు నేర్చుకున్న జ్ఞానము ఎంతటి వ్యక్తులైనా, ఏం చెప్తున్నాను, ఎంతటి వ్యక్తులైనా సాక్షాత్ భగవంతుడు వచ్చి చెప్పుతున్నాడు, నా ద్వారా చెప్తున్నాడు అని భగవంతుడు చెప్పుతున్నా, కొంతమంది గురువులు బాబా చెప్తున్నారు నాలోకే భగవంతుడు వస్తున్నాడు. మన ఆధ్యాత్మిక సంస్థలు కొన్ని ఉన్నవి. భగవంతుడే వచ్చి చెప్పుతున్నా, భగవంతుడే వచ్చి చెప్పుతున్నాడు అని అంటున్నా, ఈ 8 ప్రమాణాలకు లోబడి ఉంటే ఆ జ్ఞానాన్ని స్వీకరించండి. లేని పక్షంలో పక్క పెట్టాల్సినదే. ఇక్కడ అవిద్యతతో జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా నమ్మిన సిద్ధాంతమే జ్ఞానమని విశ్వసించి సత్య జ్ఞానం నుంచి వంచితమైపోతున్నారు. దీనికి కారణం అది అవిద్య. ఇక్కడ ఈ మంత్రం ఉపమాలంకారం చెప్తుంది. ఓషధుడు ఏ విధంగా అయితే దుష్ట వ్యాధులను తొలగిస్తుందో ఆత్మకి కూడా దుష్ట వ్యాధులు ఉన్నవి. అవి ఎలాగంటే పక్కనుండేటటువంటి వారు కావచ్చు, సహవాస దోషే గుణే భవంతు, మీరు స్నేహము చేసేటటువంటి వ్యక్తి తాలూకా స్వభావ సంస్కారాలు ఇవి మీద ఫోకస్ చేస్తూ ఉంటవి. అలాంటి స్నేహితులు కావచ్చు, లేదా సంఘం కావచ్చు, రకరకాల వ్యక్తులు కావచ్చు, ఇలాంటి దుష్టాచరణను వాళ్ళలోంచి మీ మీదకి ఫోకస్ అవుతుంటాయి. మరి వీటన్నిటి నుంచి తొలగించుకోవాలంటే వీళ్ళు చెప్తున్నది సత్యమా, జ్ఞానం సత్యమా అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు అదే చెప్తుంది, దుష్ట ఓషధులు దుష్ట వ్యాధులను తొలగిస్తాయి. అలాగనే జ్ఞానము
దుష్టాచరణం నుంచి దూరం అనర్చుతాది. మీరు దూరం అనర్చుకోవాలి. మీకు ఆ విజ్ఞత ఉంది కదా, మీ విజ్ఞత అనేది బ్లైండ్ అయిపోయిందా, బ్లాక్ అయిపోయిందా? వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మీరెందుకు వినాలి? ఏది సత్యాసత్యమో మీరు విచక్షణ జ్ఞానంతో మీరు అర్థం చేసుకోవాలి. అలా చేసుకోలేని పక్షములో మీరేం చేయాలి? సత్య జ్ఞాన ప్రమాణమైనటువంటిది గీటురాయి ఒకటి ఉన్నది, అదే జ్ఞానము, అదే వేదము. దానితో తీయండి, గీటు గీయండి. మీకు నేర్చుకున్న జ్ఞానాన్ని అలాగ తీయడానికి మీలో అహం అడ్డు వస్తుంది. మీరు నమ్మిన సిద్ధాంతం మీకు అడ్డు వస్తుంది. మీ స్నేహితులు అడ్డు వస్తారు. అక్కడితో మీరు వంచితమైపోతారు. వారి యొక్క ప్రభావాలకు లోనైపోయి వారితో సహవాసంతో మీ యొక్క జీవితాన్ని మీరే మోసపుచ్చుకుంటూ జీవితం వెళ్ళిపోతుంది. ఇలాంటి వారందరికీ చెప్పింది భగవద్గీత. మోగ కర్మానో మోగ జ్ఞాన విచేత సహా. కొట్టిపడేసిందంతే. వ్యర్థమైన కర్మలతో, వ్యర్థమైన జ్ఞానముతో, అసురి సంబంధితమైనటువంటి అంటే దుష్టాచరణములతో మీరు మీ జీవితాన్ని వ్యర్థంగా చేసేసుకుంటారు అని ఖండించేసేసింది. కాబట్టి నా ప్రియ ఆత్మీయ సోదరులు, నా ప్రియ సోదరులు, సత్యం వైపుకు మరలండి, సత్య జ్ఞానాన్ని ఆచరించండి, సత్య మార్గములో నడవండి. అది చెప్తుంది. సరే, ఇక్కడ ఉదాహరణ కూడా ఇస్తున్నారు. పతివ్రత స్త్రీ వలె ప్రియాచరణమనర్చునట్టి క్రియా కుశలత్వము గలవారు వారు సృష్టి యందు సమస్త విద్యలను చక్కగా ధారణమనర్చుటకు మరియు యోగ్య కార్యములందు వర్తించుటకు యోగ్యులు అగుదురు. ఖచ్చితంగా చెప్తుంది. ఈ విధంగా ఎవరైతే దుష్టాచరణము నుండి, దుష్ట స్వభావ వ్యక్తుల నుంచి, దుష్ట ఆచరణల నుంచి దూరం అనర్చుకుంటారో, పతివ్రత స్త్రీ ఏ విధంగా అయితే తన భర్త యందు అతనికి ప్రియమనర్చేటటువంటి సకల కార్యములు చాలా క్రియాకుశలత్వంతో వారు చేస్తూ వస్తుంటారో, అదే విధముగా మిమ్మల్ని మీరే ఉద్ధరించుకుంటూ రావాలి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం అనేది మీరు అలాగా కాకుండా వ్యక్తులకు వారి యొక్క భావాచారానికి, వారి యొక్క స్వభావాలకి మీరు తెలుసుకున్న, నేర్చుకున్న ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థలు, ఈ శాస్త్రాలు, రకరకాల గ్రంథాలు ఈ జ్ఞానానికి ముడిపడిపోయి సత్య జ్ఞానమైనటువంటి పరమేశ్వర చెప్పినటువంటి వేద జ్ఞానం నుంచి మీరు దూరంగా ఉన్నంత వరకు మీరు సత్యం వైపు ప్రయాణం సాగించలేరు, వంచితమైపోతారు. ఆ విధంగా కాకుండా క్రియా కుశలత్వం, పతివ్రత స్త్రీ ఏ విధంగా అయితే భర్త యందు చక్కటి తన కార్యాలు చేసుకుంటూ వస్తుంటుందో అలాగని మీకు పతి ఎవరెక్కడ? పరమాత్మ, ఈశ్వరుడు, పతి పరమేశ్వర. అలాంటి పతి అయినటువంటి పరమాత్మ యందు మీరు పతివ్రతగా అయి క్రియాకార్యములు, క్రియా కుశలత్వముతోటి, చక్కటి కార్యాచరణములతోటి జీవనయాత్ర సాగిస్తున్నారా అంటే ఇక్కడ మళ్ళా మీకు అడ్డొచ్చేస్తుంది. ఏమిటంటే, ఒక గురువు చెప్పిన జ్ఞానాన్ని మీరు విశ్వసించారు, ఒక బాబా చెప్పిన జ్ఞానాన్ని మీరు విశ్వసించారు, ఒక సాధువు సన్యాసి చెప్పిన జ్ఞానాన్ని విశ్వసించారు, దాన్ని మీరు సత్యం అనుకుంటున్నారు. అదే అవిద్య. దానిని మీరు సత్యం అనుకునేటప్పుడు దానికన్నా ఉన్నతమైనటువంటిది, మహోత్కృష్టమైనటువంటిది గీటురాయి ఒకటి ఉంది కదా, జ్ఞానము, వేదము. దానితో ప్రమాణం మీరు ఎందుకు చూడరు? ఇక్కడ మీ అహం అడ్డు వస్తుంది. ఈ బాబా చెప్పిందే కరెక్ట్, ఈ బాబా చెప్పిందే సత్యము అని లోపలించే అహం, లేదా ఒక విధమైనటువంటి మూర్ఖత్వము, లేదా అవిద్య అడ్డు వచ్చి దీన్ని ఖండించి మీరు నమ్మిన సిద్ధాంతమే సత్యమని మిమ్మల్ని నడిపించుకు తీసుకుపోతూ ఉంటుంది. దానితోటి మోగ కర్మాను మోగ జ్ఞానం చేత సహా రాక్షసీమసురిం చెప్పేసిస్తుంది. వ్యర్థమైన జ్ఞానం అయిపోయింది, వ్యర్థమైన కర్మలైపోయాయి. అసురి సంబంధితమైనటువంటి కర్మలతో, కార్యాచరణలతో జీవితమే ఆఖరికి వ్యర్థమైపోతుంది.
అలాగా కాకుండా తిరగబడితే చక్కగా యోగ్య కార్యములను వర్తించుటకు యోగ్యులు అగుదురు. ఇప్పుడు మిమ్మల్ని మీరే అర్థం చేసుకోండి, పరీక్షించుకోండి. సరే, వివరణ ఈ గ్రంథకర్త ఏమిస్తున్నారో చూద్దాం. వివరణ: జీవితమంతా సోమపానం చేయగలగడం మానవుడు అనుభవించే భోగానికి ఉపలక్షణం. కానీ సోమలత నుండి నిండైన సానువులతో కూడిన సోమరసాన్ని పిండి సిద్ధం చేయవలసి ఉంది. ఈ విధంగా సోమరసాన్ని సిద్ధం చేయడం చాలా శ్రమతో కూడినది. అంటే కృతి కర్మ, సోమరసాన్ని సిద్ధం చేసే కర్మ. ముందు కాదిహి భోగం, సోమపాన అనుభవం తర్వాతనే సంభవం అవుతుంది. ఈ విషయానికి సాదృశ్యంగా వేదం ఉత్తరార్ధంలో మరో ముఖ్యాంశాన్ని ప్రస్తావించింది. అదేమంటే చేతిలో భోగానుభవం కలవాడికి ఐషామంశేషు రంభణీవరారభే. ఇక్కడ ఆగండి. ఏముంది? ఏమిటి జీవితంలో మీ లక్ష్యము చెప్పండి. సమయము ఎక్కువగా అనిపించింది. 31 minutes దాకా వచ్చింది. 2 భాగాలుగా చేసి పంపిస్తున్నాను. ఇప్పుడు మొదటి భాగము, దీని వెంటనే రెండో భాగం కూడా వస్తుంది. చూడండి, ఆఖరి వరకు చూడండి. నా ప్రియ ఆత్మీయ సోదరులు, మనం నమ్మిన సిద్ధాంతాలను సత్యం చెప్పి అనుకోకూడదు. ఆ సిద్ధాంతాలు, ఈ గురువులు, ఆధ్యాత్మిక సంస్థలు, ఈ స్థాపకులు ఏం చెబుతున్నారు, చెప్పిన వాటిని అన్నిటినీ కూడా ప్రమాణమైనటువంటి గీటురాయినటువంటి వేదాలను తీసుకోండి. వేదాలతో ప్రమాణం ఉన్నమా లేవా అని పరీక్షించండి. పరీక్షించిన తర్వాత ఆధ్యాత్మిక సంస్థల వెంట వెళ్ళండి. ఆధ్యాత్మిక సంస్థలు వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక సంస్థలో ఉండాలి. కానీ అది చెప్పేటటువంటి సత్య ప్రమాణాలకి సరి సమానంగా ఉన్నవారే పరీక్షించుకొని అందరు కూడా వెళ్ళండి. రెండో భాగం వస్తుంది, అది చూడండి. నమః శివాయ.